అంత్య దినములలో యాకోబు మందిరము స్థాపింపబడి ఆ మందిరంలో ప్రజలందరూ ప్రవాహం వలె వస్తారట. ఆయనే నిజమైన దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయన మార్గములు తెలుసుకోవాలని అంత్య దినాలలో ప్రజలందరూ కూడా అరుగులు తీసుకుంటూ నాకు ఈ దేవుని నమ్మాలి, ఈ దేవుని కృపను పొందుకోవాలి, ఈయన భాగ్యము కావాలి, ఈయన మార్గము తెలుసుకోవాలని ప్రవాహం వలె వస్తారని యెషయా ప్రవక్త 2వ యెషయా గ్రంథములో రాయబడింది. సో ఇది నెరవేర్పు జరగాలని ఒక సేవకుడికి మాత్రమే కాదు, సువార్థికుడికి మాత్రమే కాదు, గాయకుడికి మాత్రమే కాదు, ప్రతి ఆత్మీయ సోదరులందరికీ, సోదరీమణులందరికీ కూడా ఇట్టి విశ్వాసం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తారు. కాబట్టి దీన్ని నెరవేర్పు జరగాలని ఈ ప్రవచనం మన కళ్ళ ఎదుట మనం చూస్తుండగా ఇంతటి ప్రవాహం వంటి ప్రజలందరూ కూడా ప్రభు దగ్గరికి రావాలనే ఆశ మనకు కలిగి మనం ప్రార్థించినట్లయితే తప్పక ప్రభు మరి అలాంటి కృపను మనం చూచుటకు దేవుడు మార్గం తెరవటమే కాకుండా మరి పాపం నుండి, నరకం నుండి ప్రభు తప్పించబడుటకు నీ విశ్వాసం దోహదపడుతుందని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు.